This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy. You watching the YouTube channel, guys. Actual video లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. సో మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, రాఖీ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ రాఖీ కల్లా సో చాలా మందికి ఓకే బెటర్ ఉద్యోగాలు మన ఛానల్స్ తరపున రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ. సో ఈ రోజు మనకి ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే మనకైతే వచ్చిందన్నమాట. పార్ట్ టైంలో మీరైతే చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ తెలుగు లాంగ్వేజ్ మీద మీరు బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఓకే, సో మనకి టెర్రీ సూట్ మేనేజ్మెంట్ గ్రూప్, మనకి TSMG గ్రూప్ నుంచి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. ఈ మధ్య AI మీద చాలా ఎక్కువ జాబ్స్ పడుతున్నాయి గైస్. మీరు కరెక్ట్గా చూస్తే ఆ డేటా ట్రాన్స్లేషన్ మీద, డేటా యానోటేషన్ మీద, డేటా లేబులింగ్, డేటా ట్యాగింగ్, ఇలాంటి వర్క్స్ మీద చాలా ఎక్కువ జాబ్స్ పడుతున్నాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకే, సో ఎందుకంటే దీనికి పెద్ద స్కిల్ ఏం అవసరం లేదు. బట్ ఏంటంటే ప్రోయాక్టివ్గా అసలు డేటా ఏంటో ఐడెంటిఫై చేసి ఆ డేటాని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేయడం, ట్రాన్స్క్రైబ్ చేయడం, లేకపోతే ఆ డేటాని కేటగరైజ్ చేయడం, ఇలాంటి వర్క్స్కి చాలా ఎక్కువ జాబ్స్ పడుతున్నాయి. ఈరోజు కూడా సో తెలుగు లాంగ్వేజ్ బేస్ చేసుకుని మనకి సో ఒక ఆడియో కాంటెంట్ ఏముంటుంది, ఆ ఆడియో కాంటెంట్ మీరు ప్రాపర్గా విని దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ ఆర్ ట్రాన్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో అలాంటి జాబ్ అప్డేట్ మనకైతే వచ్చింది. సో చాలా మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. సో 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. మీకు 12th పాస్ అయినా, డిప్లొమా చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, ఈవెన్ సో మీరు ఆ కెరీర్ గ్యాప్ అండ్ హౌస్ వైఫ్స్ అని దీనికి అయితే ట్రై చేయొచ్చు. ప్రొవైడెడ్ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ కొద్దిగా బెటర్గా వచ్చి ఉండాలి, అంతకు మించి ఏం లేదు. ఓకే, లెట్ స్టార్ట్. చూద్దాం మొత్తం డీటెయిల్స్ అని కూడా. మీరు చూస్తే మనకి టెర్రీ సూట్ మేనేజ్మెంట్ గ్రూప్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అయితే ఉన్నాం. ఈ యొక్క పేజ్లోకి మీరు రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు మన యొక్క వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు చెక్ చేశారంటే మీకు అక్కడ అప్లై లింక్ దొరుకుతుంది. అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. సో అక్కడ మనకి V30 పేజ్ ఓపెన్ అవుతుంది. చూసి కన్ఫ్యూజ్ పడద్దు, నీట్గా కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ రెడ్ కలర్లోని లెటర్స్ మీకు కనిపిస్తాయి, అప్లై లింక్ అని ఒక రెడ్ కలర్ గమనించండి. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఆడియో ట్రాన్స్క్రిప్షన్ స్పెషలిస్ట్, తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి, ఇండియాకి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మీరు వెళ్తే రిలీజ్ చేశారన్నమాట. సో AI/ML డేటా కలెక్షన్, ఆడియో డేటా కలెక్షన్, ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ ఆపర్చునిటీ కూడా మనకైతే ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే, సో అబౌట్ ది కంపెనీ మీరు ఇక్కడ చూడండి. అసలు TSMG యొక్క సో కంపెనీ 2017 యూరప్లోని మనకైతే వీళ్ళైతే స్టార్ట్ చేశారట, క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చిందన్నమాట. ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆడియో ట్రాన్స్లేషన్ స్పెషలిస్ట్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. ఓకే, సో వీఆర్ లుకింగ్ ఫర్ డీటెయిల్ ఓరియంటెడ్ పార్టిసిపెంట్స్ టు జాయిన్ అవర్ ఆడియో ట్రాన్స్క్రిప్షన్ ప్రాజెక్ట్ సపోర్టింగ్ డెవలప్మెంట్ ఆఫ్ స్పీచ్ రికగ్నిషన్ అండ్ కన్వర్జేషనల్ AI సిస్టమ్స్ అని ఇచ్చారన్నమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే మనకి రికార్డెడ్ ఆడియో కాన్వర్జేషన్స్ మనకైతే ఉంటాయన్నమాట. వాటిని ప్రాపర్గా విని మీరైతే దాన్ని ట్రాన్స్క్రైబ్ చేయాలన్నమాట. సో ఒక టెక్స్ట్ ఫార్మేట్లో మీరు దాన్ని టైప్ చేయాలి, అంతకు మించి ఏం లేదు. ఓకే, సో డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ గైడ్ లైన్స్. మీరైతే సో మనకి ఇంగ్లీష్లో ఉండొచ్చు, దాన్ని తెలుగులో టైప్ చేయాలి, లేకపోతే తెలుగులో ఉండొచ్చు, దాన్ని ఇంగ్లీష్లో టైప్ చేయాలి, లేకపోతే తెలుగు టు తెలుగే టైప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అందుకే మీకు టైపింగ్ స్కిల్స్ ఉంటే చాలా అని వీళ్ళైతే చెప్తున్నారు. దిస్ ఇస్ రిమోట్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్ సూటబుల్ ఫర్ ద పీపుల్ స్ట్రాంగ్ లిజనింగ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మనకి రికార్డ్ మన ఆడియో ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రాపర్గా రికార్డెడ్ ఆడియో ఫైల్స్ని మీరైతే లిజన్ చేస్తారంటే వింటారన్నమాట. సో టార్గెట్ లాంగ్వేజ్లోని సో దాన్ని ప్రాపర్గా ట్రాన్స్క్రైబ్ చేస్తారు. అండ్ ఫాలో ఫార్మాటింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ గైడ్లైన్స్ అని కూడా ఫాలో చేసి మీరైతే ప్రిపేర్ చేస్తారు. తర్వాత రివ్యూ చేస్తారు, కరెక్ట్ చేస్తారు, ట్రాన్స్క్రిప్షన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో అనేసి. ఓకే, సో కంప్లీట్ అసైన్డ్ టాస్క్స్ అనేసి ఇచ్చారు. సో ప్రాపర్గా మీరైతే కంప్లీట్ చేసి ఇచ్చేయాలి వాళ్ళకి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఫుల్ టైం రోల్ గైస్, ఫుల్ టైం జాబ్ అయితే కాదు. బట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ప్రాజెక్ట్ బేస్ చేసుకుని వీళ్ళకైతే వర్క్స్ వస్తాయి. ఆ యొక్క వర్క్స్ బేస్ చేసుకుని మీరైతే వర్క్ చేసుకోవాలన్నమాట. గమనించండి, మీరు సెలెక్ట్ అవుతే. రిక్వైర్మెంట్స్ చూస్తే మనకి ఇంగ్లీష్లోని, తెలుగు లాంగ్వేజ్లోని కూడా బెటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, గుడ్ లిజనింగ్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి, కంఫర్టబుల్ వర్కింగ్ విత్ ఆడియో అండ్ టెక్స్ట్ బేస్డ్ టాస్క్స్ ఇచ్చారు, రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, కంప్యూటర్ యాక్సెస్ ఉండాలి, ఏబుల్ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అండ్ మీట్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఓకే, మీకు ఏమైనా డేటా అనోటేషన్ మీద, డేటా ట్రాన్స్క్రిప్షన్ మీద, డేటా లేబులింగ్ మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ కంపల్సరీ అయితే కాదు, ఇది నైస్ టు హ్యావ్ ఇచ్చారు. గమనించండి గైస్. ఓకే, తొందరగా అయితే అప్లై చేసుకోండి, అసలు మిస్ అవ్వద్దు. వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే కింద కామెంట్ చేశారనుకోండి గైస్, సో మనం మిగతా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అయితే అప్డేట్ అయితే ఇద్దాం. సో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.